2025 సంవత్సరం మనకి ఉగాది పండుగ తర్వాత మనకి మళ్ళీ ఉగాది 2026 సంవత్సరం వరకు మనకి ఈ సంవత్సర సంపూర్ణ రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ పూర్వజన్మ కర్మలు ఉంటాయి. పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడిత. అందువలన మనకేమవుతాయంటే పూర్వజన్మలో మనం చేసినటువంటి పాపాల వల్లనే మనకి అందరికీ కూడా కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి. మనం సడన్గా ఎందుకు రోగాలు వచ్చినాయండి, నాకు పెళ్లి సంబంధాలు కుదురుస్తున్నానండి, మా నాన్నవాళ్ళు మాట్లాడమన్నారు, మా అమ్మ నాన్నవాళ్ళు, మేము మాట్లాడుతున్నాం అబ్బాయితో, కానీ మాకు ఎందుకు కష్టాలు వస్తున్నాయండి అని చాలామంది మనం డౌట్లు పడుతూ ఉంటాం. దీనికి ఏంటంటే మనకి ఆ రోజు మనం రేపు ప్రొద్దున్న ఎగ్జామ్ అయితే సంవత్సరం చదవాల్సిందంతా కూడా ఆ రాత్రే చదివితే మనకి ప్రొద్దున్న ఆ ఎగ్జామ్లో గుర్తుంటాయా? గుర్తుండవు కదా. అన్ని సబ్జెక్ట్స్ ఏ రోజు వరకు ఆ రోజు చేసుకోవాలా. అలాగే మనకి ఈ పూర్వజన్మలో మనం అంతా కూడా అప్పటి నుంచి కూడా మనం సాధువులకి దాన ధర్మాలు, అనాథ పిల్లలకు దాన ధర్మాలు, తర్వాత పేదవారికి దాన ధర్మాలు, ఇలాగా గురువులు ఉండాలి. ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. మనం పూజలు చేస్తున్నామండి, పసుపు కుంకాలు వేస్తున్నామండి, మనం అన్నీ చేసేస్తున్నాం, మాకు రావట్లేదంటే అక్కడ యూనివర్స్లో మొత్తము క్లియర్గా భగవద్గీతలో చెప్పబడింది. యోగ నష్టమైపోయింది, సైతాన్ మొత్తము అంతా కూడా బ్లాక్ అయిపోయింది. మనం చేసేటటువంటి పూజలు ప్రార్థనలు భగవంతుడికి చేరకుండా బ్లాక్ చేసి పడేసినాయి. ఇది మాస్టర్ సిబిబి గారి శిష్యులను అడగండి చెప్తారు, ఇకిరాల వేదవ్యాస గారి శిష్యులను అడగండి చెప్తారు, ఇకిరాల భరద్వాజ్ గారి శిష్యులను అడగండి. దెర్ ఇస్ ప్రాసెస్ ఫర్ ఎవ్రీథింగ్. కాబట్టి మనకి ఈ మేషరాశి వారికి మనకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మనకి ఈ యొక్క గురుడు మనకి మిథున రాశి సంచారం చేస్తున్నాడు కాబట్టి అద్భుతంగా ఉంటుంది. కాకపోతే విపరీతమైనటువంటి ఖర్చు ఉంటుంది. కాబట్టి ఈ ఆదాయానికంటే కూడా ఖర్చు చాలా ఎక్కువగా మనకి కనబడుతుంది. దానివల్ల రాజ్యపూజ్యం కంటే కూడా అవమానం చాలా ఎక్కువ రేట్లలో మనకు కనబడుతుంది. కాబట్టి మనం బంధుమిత్రులతో మనం కలిసినప్పుడు మనకి ఈ యొక్క అవమానాల పాళ్ళు అనవసరమైనటువంటి విషయాల్లో డిస్కషన్ చేయకూడదు, అతిగా ప్రవర్తించకూడదు. గురువు అనేటటువంటి వాడు చాలా అవసరం మీకు. అలాగే రైతులకి వ్యవసాయాలు చేస్తారు. ఈ వ్యవసాయాలన్నీ కూడా చాలా చక్కగా చేసినప్పటికీ కూడా మీకు సంపూర్ణమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం మే 30వ తారీఖు 2025 సంవత్సరం వరకు సంపూర్ణంగా రావు. ఆ తర్వాత మీకు రైతులు చేసినటువంటి అప్పులన్నీ కూడా మీకు తీరిపోతాయి అన్నమాట. ఈ విధంగా మనము విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు చదువు విషయంలో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మేషరాశి వారు డల్గా తయారవుతారు. అందువలన రోగాల దగ్గరికి వచ్చేసరికి రోగాలు కూడా చాలా అద్భుతమైనటువంటి రోగాలు మనకి వచ్చేస్తాయి. ఆల్రెడీ తలనొప్పులు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అలాగే భూత ప్రేత పిశాచ బాధలన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా రాశి ఫలాలన్నీ కూడా కేవలము ఒక నమూనా మాత్రంగా మనం చెప్పాలి. కాబట్టి సంపూర్ణ మీ యొక్క రాశి ఫలాలని టోటల్ 2025 ఇయర్ తెలుసుకోవడానికి గాను మీరు నాకు ఫోన్ కాల్లో వాట్సాప్ చేయండి. వాట్సాప్లో డీటెయిల్స్ పెట్టండి. ఫోన్లో నేను డైరెక్ట్ మాట్లాడకూడదు. అంటిల్ అపాయింట్మెంట్ ఈజ్ కన్ఫర్మ్డ్ దాకా కూడా నేను మాట్లాడను. కాబట్టి మీరంతా కూడా ఇది నాన్ కమర్షియల్ బేసిస్తో చేస్తున్నాం. మిగతా జ్యోతిష్కుల్లాగా మనం కమర్షియల్ బేస్ కాదు. కాబట్టి కంప్లీట్గా నాసా రిపోర్ట్స్ని బట్టి మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్పేటటువంటి శాస్త్రం ఇది. కాబట్టి ఆనంద మార్గ మా గురుదేవుల యొక్క ఆశ్రమం ఇది. ఆ సాధువులకి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి చాలా బ్రాంచెస్లో 300 బ్రాంచెస్ ఉన్నాయి మాకు. అలాగే వెరైటీ కంట్రీస్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. యుఎన్ఓలో ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉంది. మరి వీళ్ళకి సపోర్ట్ చేయడం కోసము నేను చెప్పేటటువంటి ఈ మాకు వేసేటటువంటి ఫీజు ఆ సాధువులకి అనాథ పిల్లలకి మేము వేపిస్తాం. కాబట్టి అలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు నాకు సంప్రదించవచ్చు. శుభమస్తు.